తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్, ఊహించని పరిణామం. అసలు జరుగుతుందా లేదా అని అందరూ అనుకుంటున్న టైంలో సిట్ పెద్ద బాంబే పేల్చింది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ గారి ఇంటికే పోలీసులు వెళ్లి సిట్ నోటీసులు ఇచ్చారు. ఇది జస్ట్ రూమర్స్ కాదు, ఇది 100% పక్కా న్యూస్. అసలు నోటీసుల్లో ఏముంది, కేసీఆర్ ను ఎందుకు పిలుస్తున్నారు, రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఏం జరగబోతుంది, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. నిన్న మొన్నటి వరకు కేటీఆర్, హరీష్ రావు, ఎక్స్ఎమ్మెల్సీ సంతోష్ రావుల్ని విచారణతో సరిపెట్టిన సిట్ ఇప్పుడు నేరుగా బాస్ వైపే గురిపెట్టింది. అతనే కేసీఆర్. ఈరోజు జనవరి 29, 2026 మధ్యాహ్నం తన ఇంటికే వెళ్లి సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీ హిల్స్ ఎస్పీ వెంకటగిరి నేతృత్వంలో సిట్ బృందం నందిగిరిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసింది. నోటీసుల్లో ఉన్న షాకింగ్ వివరాలు ఇవే. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం కేసీఆర్ గారికి క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. అంటే ఈ కేసులో ఆయనకు కొన్ని విషయాలు తెలుసని, సాక్షిగా విచారించాల్సి ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. టైమ్ అండ్ డేట్ రేపు అంటే జనవరి 30, 2026 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీస్ ఇచ్చింది. లొకేషన్ ట్విస్ట్, కేసీఆర్ గారి వయసు 65 ఏళ్లు దాటినందున ఆయన పోలీస్ స్టేషన్కు రావసరం లేదని, అతనికి కావాలంటే తన ఫామ్ హౌస్లోనే విచారణ జరుపుకోవచ్చు అని చెప్పి సిట్ క్లియర్ గా నోటీస్ ఇచ్చింది అని తెలిపి అసలు కేసీఆర్ కు ఈ నోటీసులు ఎందుకు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 6,000 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో జడ్జీలు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, ఇంకా ఇప్పటికే అరెస్ట్ అయిన ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరియు ఇతర అధికారులు స్టేట్మెంట్స్ ఆధారంగా తీగలాగితే డొంక కదిలింది. సిట్ ప్రధాన అనుమానం ఏంటంటే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో అంతా ఇప్పటికే సీఎంకు తెలియకుండానే జరిగిందా? అంటే ఈ ట్యాపింగ్ మొత్తం ఈ బీఆర్ఎస్ వాళ్ళు ట్యాపింగ్ ఏదైతే చేపించారో అది కేసీఆర్కి తెలియకుండానే జరిగిందా అని అయితే ఈ సిట్ ఒక అనుమానం రేపుతుంది. అందుకే ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చనింగ్. రేపు మధ్యాహ్నం సిట్ అధికారులు కేసీఆర్ను అడగబోయే టాప్ 3 ప్రశ్నలు ఇవే అని మనకి సమాచారం వచ్చింది. అందులో ప్రశ్న 1, ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు మీకు నేరుగా రిపోర్ట్ చేసేవారా? ఆయన ఆపరేషన్స్ గురించి మీకు సమాచారం నిజంగానే ఉందా? ప్రతిపక్ష నాయకులు కదలికలపై నిఘా పెట్టమని మీరు ఆదేశించారా, లేదా అధికారులు సొంతంగా చేశారా? ప్రశ్న 3, ఎన్నికల సమయంలో డబ్బులు రవాణా, ఎలక్టరల్ బాండ్లు విషయంలో పోలీసులను వాడుకున్నారనే ఆరోపణలు నిజమెంత? మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఈ ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చే సమాధానాలే తెలంగాణ పాలిటిక్స్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నారు, ఇది నిజమా లేక ఫేక్ న్యూసా అని. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాం, ఇది 100% నిజం. జనవరి 29, 2026 మధ్యాహ్నమే సిట్ అధికారులు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం విచారణ నోటీస్ మాత్రమే. అతన్ను అంటే కేసీఆర్ ను ఓన్లీ విట్నెస్ గానే చూస్తున్నారు, ఇంకా అక్యూజ్డ్ గా చూడట్లేదు. సో ఇది కేవలం విచారణ నోటీస్ మాత్రమే, సాక్షిగా మాత్రమే వివరాలు అడుగుతున్నారు. కాబట్టి అరెస్ట్ వార్తలు ఇప్పుడే నమ్మకండి. అరెస్ట్ చేశారని, అరెస్ట్ అవుతున్నారని ఇంకా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అనేది వైరల్ అవుతున్నాయి, అవన్నీ నమ్మకండి. మరి ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ గారు విచారణకు సహకరిస్తారా లేక ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొట్టిపారేస్తారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నిజాలు నిర్భయంగా తెలుసుకోవడానికి మన నెక్స్ట్ ఇండియా టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.